ట్రావెల్ విత్ ఉషాకర్ తరపున మా ఊళ్ళో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేసిన. ఇవి కేవలం మ్యాచెస్ మాత్రమే కావు, మా ఊరి ఐక్యత, యువత ఉత్సాహం, పెద్దల ఆశీర్వాదం. 36 మంది ప్లేయర్సు, 18 మ్యాచ్లు, అందరిది ఒకే లక్ష్యం, ఆటతో ఆనందం, గెలుపుతో గర్వం. ఇంతకీ ఈ టోర్నమెంట్లో విన్నర్స్ ఎవరో మనం చూద్దామా? మనకు కనిపిస్తున్న ప్లేయర్సు ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అని ఆడదామని ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళతో కాసేపు మనం మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్. ట్రావెల్ విత్ ఉషాకర్ యూట్యూబ్ ఛానల్ వారు వాళ్ళ స్ఫూర్తితోటి ఇక్కడ మన శ్రీరామగిరి గ్రామంలో శివరాత్రి సందర్భంగా మనము ఈ బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మెడల్స్, అన్ని ప్రైజ్ మనీస్ కూడా ట్రావెల్ విత్ ఉషాకర్ వారు యూట్యూబ్ ఛానల్ వారు అందజేస్తున్నారు. వాళ్ళందరికీ మా క్రీడాకారులు అందరి తరపున పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఉషాకర్ గారికి. ఓకే, అందరికీ నమస్తే. శ్రీరామగిరి అంటే తోపు, అంతే, ఆ పేరు రావాలి మనది, అంతే, ఒకటది ఇంటెన్షన్. అది అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఇట్లాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి డెఫినెట్గా నేనైతే ముందుంటా. మీరు ఆడడానికి మీరు రెడీగా ఉండాలి, అంతే. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మన ఉషాకర్ గారు స్పాన్సర్షిప్ ఉంది. మీ గేమ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఉషాకర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీరామగిరి క్రీడా ప్రాంతానికి ఒక 30 గుంటల జాగా ఇవ్వడం జరిగింది. ఇదివరకే క్రీడా ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి త్వరలో కృషి చేస్తామని కోరుకుంటున్నాం. గ్రామంలో క్రీడా వాతావరణం నెలకొన్నటువంటి ఉషాకర్ ట్రావెల్స్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా శ్రీరామగిరి గ్రామం అంటే ఒకప్పుడు క్రీడలకు పుట్టిన ఇల్లు. ఈరోజు ఇంత గొప్పగా క్రీడ నిర్వహించినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఆటలకు ప్రోత్సహించాలని ఉషాకర్ అన్నకు సుధాకర్, శ్రీపాల్, శీలం అశోక్ గౌడ్, అనమల రాజశేఖర్, బూరుగుల అశోక్, కోరుగొప్పుల వినయ్, మధ్యల యాకన్న, నిమ్మల వంశీ, బంధు సతీష్, గుర్రాల రంజిత్, మధ్యల సుధాకర్, గుర్రాల నాగరాజ్, బెల్లి భరత్, దేశపైన పవన్ కుమార్, మధ్యల భాస్కర్, కోరుకొప్పుల మల్లేష్, రామగిరి సుమన్, షేక్ షావలి, పురండ్ల రిషి, పైన్ల వినయ్, బొమ్మేర్ నగేష్, గాజు శేఖర్, శీలం రక్షిత్, రంజిత్, రామగిరి జస్వాన్, గూడ వర్షిత్, బద్రి. ట్రావెల్ విత్ ఉషాకర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే హాస్టల్లో ఉన్న వాళ్ళని, అలాగే ఊర్లో చదువుకుంటున్న వాళ్ళకి, జెడ్పిహెచ్ఎస్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కొద్దిగా ప్రాక్టీస్ లాగా ఇలా చేపిస్తున్నందుకు మాట్లాడచ్చు. దాంతో పనికొస్తుంది అది పక్కగా. ఇప్పుడు కావాలి అంతే.
హోరాహోరీగా జరిగినటువంటి టోర్నమెంట్లో 2 టీమ్స్ అయితే ఫైనల్కి వచ్చేసినవి. మన గ్రామ పెద్దలు వీళ్ళకి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫైనల్స్ అయితే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ మెడల్స్ ఇవ్వబడతాయి. ఈ చక్కని కార్యక్రమాలను ప్రోత్సహించినటువంటి ఉషాకర్ గారికి ప్రత్యేక అభినందనలు. నూతన సర్పంచ్ గారి ఎన్నికైన తర్వాత క్రీడాకారులందరికీ ధన్యవాదాలు. ఒక గేమ్లో నుంచి ఏం తెలుసుకోవచ్చు తెలుసా? జీవితంలో గెలిపోవటములు అనేటువంటి ఎప్పుడు శాశ్వతం కాదు. సో గెలిపోవటములు అనేది సహజం అనేది ఈ క్రీడల నుంచి మనకు యాక్చువల్గా వస్తుంది. ఒక్కొక్కరి గేమ్ చూస్తే మాత్రం నిజంగా ఆసం అసలు. అంటే నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా ఆడతారనేది ముందుగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 100 అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఊళ్ళో యూత్ ఎవరైనా ఉన్నారంటే సరే ఖచ్చితంగా వాళ్ళు సాయంత్రం కాగానే లేదా ఎర్లీ మార్నింగ్ కానీ వాళ్ళు గ్రౌండ్లో ఉండాలి. ఇంకొక లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ట్రావెల్ విత్ ఉషాకర్ ఛానల్ని వీలైతే మీకు నచ్చితే కనుక చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇప్పుడు మనకు చాలా మంది పిల్లలు ఇక్కడ ఆడడానికి వస్తున్నారు, కానీ ఒక్కటే కోర్టు ఉంది. ఈ కోర్టు కొంచెం అందరికీ ఒకే టైంలో ఆడలేకపోతుండ్రు. కాబట్టి కొంచెం కోర్టును ఎక్స్టెండ్ చేసేటువంటి వీలు మీ అందరం శారీరకంగా శ్రమించినా కానీ కొంచెం ఆర్థికంగా కూడా గ్రామ పంచాయతీ నుండి మీరు ప్రోత్సాహం ఇవ్వాలని సర్పంచ్ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా పన్నెండుల రాత్రైనా కూడా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నప్పుడు మేము చూస్తూ ఉండేది బ్యాడ్మింటన్ అనేది ఎప్పటికీ మన శ్రీరామగిరి బ్యాడ్మింటన్కు పుట్టిన లెక్క పెట్టిన పేరు లెక్క ఉండేది. చాలామంది మన విలేజ్లో దాదాపు 300-400 మంది యూత్ ఉన్నారన్న. ఒక క్రీడా మైదానం లేదు, ఒక షటిల్ కోర్ట్ అనే కాదు, ఇక్కడ ఓపెన్ జిమ్ లాంటిది కానీ మనము అవసరమైతే ఒక వాకింగ్ బాత్ పార్కింగ్ లెక్క మనం మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి కానీ ఒకరోజు కూర్చుందాము, దీన్ని ఏం చేద్దాం మనకున్నటువంటి ప్లేస్ అయితే విలేజ్లో మనకి ఇది అవపడుతుంది. ఎటు చూసినా కూడా మనకు అడగగానే ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన గ్రామ సర్పంచ్ మాదిరి ప్రశాంత్ గారికి, మాజీ సర్పంచ్ కళాధరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడంలో నాకు రైట్ హ్యాండ్గా పనిచేసినటువంటి చేమకుర్తి శ్రీనివాస్ బావ, శీలం అశోక్ అన్న, మధ్యల భాస్కర్ మామ, బూరుగుల అశోక్ బాబాయ్, వీళ్ళకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. తమకిచ్చినటువంటి పాత్రను సమర్థవంతంగా పోషించినటువంటి రాజశేఖర్, వంశీ, పొరండ్ల గణేష్, నిజంగా వీళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్. సో మన గ్రామ ఉప సర్పంచ్ అందరి వార్డు మెంబర్లకి, శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఎవరి పేర్లనే మర్చిపోతే నన్ను తిట్టుకోవద్దు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామగిరి, జై శ్రీరామగిరి, జై శ్రీరామగిరి, జై శ్రీరామగిరి.